కృష్ణా జిల్లా అవనిగడ్డిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 21,000 రూపాయలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని కోరారు. వెట్టి చాకరీ చేయించుకుంటున్నారే గాని తమ సమస్యలను తీర్చడం లేదంటూ వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏల సంఘ కమిటీ పిలుపు మేరకు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల వీఆర్ఏల సంఘ ప్రెసిడెంట్గా వీఆర్ఏలకు ధర్నా మేరకు పిలుపుగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమైన మా డిమాండ్లు ఏంటంటే అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలి, పే స్కేల్ వచ్చి 21,000 చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 21,000కి మించి పైన ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం 10,500తో మేము అనేకమైన చాకరీ చేస్తూ 24 గంటలు మాకు పని భారం ఒత్తిడిగా పెంచి చేస్తున్నారు. కనీసం తుఫాన్లని, నైట్ డ్యూటీలని, ప్రతి ఒక్క డ్యూటీ కూడా వీఆర్ఏ మీద పెట్టి వీళ్ళు మాతో పని చేయించుకుంటున్నారు. పనికి తగ్గ వేతనం మేము డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ఏ గ్రామ సేవకులు రాష్ట్ర పిలుపు మేరకు మా జీతాలు కనీసం 20,100 ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే టీఏడిఏలు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ప్రభుత్వం వారు మమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ కానీ, ఎండి ఆఫీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి మేము సేవ చేయాలి. కనీసం మాకు వచ్చేదానికి జీతాల కాడకి వచ్చేదానికి ఎవరికాడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. సాలి జీతంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదొచ్చినా ఇయ్యారే. కానీ మా శాలరీ కాడికి వచ్చేదానికి ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు.